అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, మీ కుటుంబంలో ఆశీర్వాదం కలుగును. యెహెజ్కేలు 44:30. మీ ప్రతిష్టాపనలన్నిటిలోనూ తొలుచు వాటన్నిటిలోనూ మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకులు వదను. మీ కుటుంబంలో ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దని యాజకులకు ఇవ్వలను. ప్రైజ్ లార్డ్. మరి మన కుటుంబాలు ఆశీర్వదించబడటానికి దేవుని వాక్యం కొన్ని సూచనలు ఇస్తూ ఉంది. ప్రథమగా దేవుని యాజకులకు ఇచ్చట ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే యెహోషువ 24:15-24 వచనాలు పరిశీలిస్తే కుటుంబంలో అందరూ పాప క్షమాపణ కలుగుట ద్వారా కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది. అలాగనే కుటుంబం అంతా యెహోవాను సేవించడం ద్వారా కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది. అపొస్తలుల కార్యం 16:31-31 చూస్తే ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా కుటుంబానికి రక్షణ, కుటుంబ రక్షణ పొందడం వల్ల కుటుంబానికి ఆనందం, ఆశీర్వాదం కలుగుతుంది. ఎఫెసీ 3:14 భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం పరలోకమందు ఉన్న కుటుంబంలో చేర్చబట్టకు సిద్ధపాటు ద్వారా ఆశీర్వాదం. అవును, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా పాప క్షమాపణ చాలా ప్రాముఖ్యం. రెండోదిగా ఆయనను మాత్రమే సేవించాలి, ఆయన అందే విశ్వసించాలి. ఆ తర్వాత ఆయన అనుగ్రహించిన రక్షణ ఆనందం అనుభవించాలి. ఆ తర్వాత పరలోక ప్రవేశం కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. అటు వారు దేవుని యాజకులకు ప్రథమ స్థానం ఇస్తారు. ఇచ్చట అనే అనుభవం కలిగి మరి ఆశీర్వదించబడతారు. ఇలాగున దేవా దయచేసి మా కుటుంబాలు నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించు. దేవా మా ప్రభువా, నీ ఆశీర్వాదం ఉంది. మా కుటుంబాలు నిత్యము ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, మా కుటుంబాల్లోని వారందరికీ నీకే ప్రథమ స్థానాన్ని ఇచ్చిలాగున, అలాగనే పాప క్షమాపణ కలుగులాగున, నిన్నే సేవించే స్థితి, నీ అందే విశ్వాసం ఉంచే స్థితి, నీ రక్షణానందం పొందుకునే అనుభవం, పరలోక సిద్ధపాటు గల కుటుంబాలుగా మా కుటుంబాలను తీర్చిదిద్ది ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.